లేజర్ల రాకతో ఇవాళ సర్జరీల తీరుతిన్నులు పూర్తిగా మారిపోయాయి. కోతలు, కత్తిగాట్లు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడత ఇవేమీ లేకుండానే చాలా సులువుగా ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. పేషెంట్కి రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం కూడా తప్పింది. లేజర్ మూలంగా అత్యంత ఖచ్చితత్వంతో కావాల్సిన మేరకే కణజాలాన్ని తొలగించగలుగుతున్నారు. దీంతో సర్జరీల సక్సెస్ రేటు కూడా బాగా పెరిగింది. తాజాగా ఇప్పుడు దంత సమస్యల్లోనూ లేజర్లను విరివిగా వాడుతున్నారు. దంతాలు, చిగుళ్ల సమస్యల్ని సరిచేయడంలో లేజర్ చికిత్సలు ఎలా ఉపయోగపడుతున్నాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డెంటల్ లేజర్స్ అంటే ఏంటి? సో లేజర్స్ ఇన్ డెంటిస్ట్రీ. సో ఈ లేజర్స్ డెంటిస్ట్రీలో ఇప్పుడు ఒక రెవల్యూషన్. ఈ లేజర్స్ అనేవి ప్రతి ట్రీట్మెంట్లో ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఈ కొత్త ఇన్నోవేషన్ ఇన్ డెంటిస్ట్రీ ఈ లేజర్స్ అనేవి చేస్తున్నాము. సో లేజర్స్తో వేరియస్ ట్రీట్మెంట్స్ విత్ మినిమం పెయిన్, మినిమం బ్లీడింగ్ అవి చేయొచ్చు విత్ లీస్ట్ డిస్కంఫర్ట్. సో చాలా చోట్ల ఇప్పుడు మనం లేజర్స్ అనేది వాడుతూ ఉన్నాం. ఏ దంత సమస్యల్లో ఈ లేజర్స్ వాడచ్చు? సో మనం డెంటిస్ట్రీలో వాడే లేజర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సాఫ్ట్ టిష్యూ లేజర్స్, అదర్ థింగ్ అంటే హార్డ్ టిష్యూ లేజర్స్. సో హార్డ్ లేజర్స్ ఏంటంటే బోన్ కట్ చేయడానికి యూజ్ చేస్తాము, బోన్ అబ్లేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఏదన్నా ఇంపాక్షన్స్ అంటే సర్జికల్ ఎక్స్ట్రాక్షన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ హార్డ్ టిష్యూ లేజర్స్ బోన్ అంతా రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఎనామిల్లో క్యావిటీ ప్రిపరేషన్కి, డెంటిన్లో క్యావిటీ ప్రిపరేషన్స్కి కూడా లేజర్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ హార్డ్ టిష్యూ లేజర్స్ ఎనామిల్ కట్ చేయడానికి, బోన్ కట్ చేయడానికి, డెంటిన్లో ఉన్న క్యావిటీస్ని కంప్లీట్గా క్యావిటీ తీసేయడానికి యూజ్ చేయొచ్చు. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కూడా హార్డ్ టిష్యూ లేజర్స్ అనేది యూజ్ చేస్తాము. సో యూజువల్గా డెంటిస్ట్రీలో వాడే హార్డ్ టిష్యూ లేజర్స్ ఏంటంటే ఈఆర్సిఆర్ అనే లేజర్స్ లేదా ఈఆర్సిపి లేజర్స్, అట్లా వివిధ రకాల లేజర్స్ అనేది మనం డెంటిస్ట్రీలో వాడుతున్నాం. అలా కాకుండా సాఫ్ట్ టిష్యూ లేజర్స్, ఈ సాఫ్ట్ టిష్యూ లేజర్స్ ఏంటంటే డయోడ్ లేజర్స్, CO2 లేజర్స్, ఎన్డియాగ్ లేజర్స్ అని ఉంటాయి. సో ఇవి డెంటిస్ట్రీలో ఎక్కడ వాడతామంటే సాఫ్ట్ టిష్యూ కట్ చేయడానికి, ఏదైనా చిన్న అల్సర్ కానీ చిన్న ట్యూమర్ ఏదైనా ఉంటే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఈ బయాప్సీ తీయటానికి లేజర్స్ యూజ్ చేస్తాము. తర్వాత గమ్స్, స్వోలెన్ గమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ గమ్స్ అనేది ఎన్లార్జ్ అయిపోయి ఉంటాయి, ఏదన్నా మెడికేషన్ తీసుకున్నప్పుడు అట్లా ఎన్లార్జ్డ్ జింజివైటిస్ అని కూడా అంటాము. ఇట్లాంటి వాటికి లేజర్తో నీట్గా గమ్ కాంటూరింగ్ అనేది చేయొచ్చు పెయిన్లెస్గా, బ్లీడింగ్ లేకుండా. సో ఈ గమ్ సర్జరీస్, గమ్ కాంటూరింగ్, ఈ హైపర్ ప్లాస్టిక్ జింజేవాన్ని కట్ చేయడానికి ఇట్లా ఈ సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ అన్నిటికీ లేజర్స్ యూజ్ చేస్తాము. తర్వాత పాకెట్స్ అని ఉంటాయి. ఆ పాకెట్ అంటే ఏంటంటే టూత్ రూట్కి ఆ గమ్కి మధ్యలో ఉండే స్పేస్ని పాకెట్ అంటాము. సో అది జింజేవల్ పాకెట్ అన్నా అవ్వచ్చు, అది ఎముక అరిగిపోయి పాకెట్ ఫామ్ అయితే పెరిడాంటల్ పాకెట్ అని కూడా అంటాము. సో ఈ లేజర్స్ యూజ్ చేసే జింజేవల్ పాకెట్స్ని కూడా మనం సైజ్ తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం పెరిడాంటల్ పాకెట్ని కూడా మనము దాని సైజ్ తగ్గించి నార్మల్ కాంటూర్కి తీసుకురావచ్చు. సో ఈ లేజర్స్ అనేవి సాఫ్ట్ టిష్యూ లేజర్స్ డెంటిస్ట్రీలో ఇప్పుడు చాలా వాడుతున్నాము. ఈ గమ్ సర్జరీస్కి, ఫ్లాప్ సర్జరీస్కి, బయాప్సీస్కి అట్లా రకరకాలుగా. సో ఈ 2 లేజర్స్ని బట్టి డెంటిస్ట్రీలో చాలా వరకు మనం చేస్తూ ఉన్నాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పళ్ళ మీద క్రౌన్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఉంటాయి. ఈ క్రౌన్స్, బ్రిడ్జెస్ ఉన్నప్పుడు లేజర్తో మనం కటింగ్ అనేది చేయలేము. సో లేజర్స్ అక్కడ యూజ్ చేయడానికి పనికిరాదు. అట్ ద సేమ్ టైం స్మాల్ క్యావిటీస్ అయితే లేజర్స్ యూజ్ చేయొచ్చు, కానీ లార్జ్ క్యావిటీస్ ఉంటే కనుక లేజర్తో కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. తర్వాత బాగా ఇన్ఫెక్టెడ్ కెనాల్స్ ఉన్నా కూడా లేజర్తో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ టూత్ రూట్ ఫార్మేషన్ అవ్వనప్పుడు లేజర్స్ అనేది వాడటం కొంచెం ఇబ్బంది. కాబట్టి కంప్లీట్ టూత్ ఫార్మేషన్, రూట్ ఫార్మేషన్ కూడా అయినప్పుడే లేజర్స్ వాడితే మంచిది. అంతకన్నా ఇంకా లేజర్స్ కాంట్రా ఇండికేషన్ ఎక్కడా లేదు. లేజర్స్ సురక్షితమైనవేనా? సో ఈ లేజర్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది ఒక లేటెస్ట్ రెవల్యూషన్ కాబట్టి దాని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటంటే పెయిన్లెస్ ఉంటుంది ఎనీ ప్రొసీజర్. క్యావిటీ ప్రిపరేషన్కి మనం సెన్సిటివిటీ అనేది ఉండదు. తర్వాత ఆ సౌండ్ అనేది ఉండదు, మామూలుగా మాన్యువల్గా చేసే సౌండ్ అనేది ఉండదు పేషెంట్కి. ఆ పేషెంట్ యాంగ్జైటీ అనేది కూడా చాలా వరకు ఉండదు. తర్వాత ఎప్పుడైతే మనం ఫ్లాప్ సర్జరీస్, గమ్ సర్జరీస్ చేస్తామో బ్లేడ్ వర్సెస్ లేజర్, ఈ బ్లేడ్ ఏంటంటే కంప్లీట్గా మనకి అది ఒక ఎనస్థీషియా ఇచ్చి బ్లేడ్తో కట్ చేయటము,
అక్కడ బ్లీడింగ్ రావటము, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇవన్నీ లేజర్తో చేస్తే తక్కువ ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ బ్లీడింగ్ అనేది ఉండదు, ఎక్కడికక్కడ టిష్యూ అంతా మనం అబ్లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి. తర్వాత ఈ గమ్ పాకెట్ రిడక్షన్ వీటన్నిటికి కూడా లేజర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వేరాజ్ బ్లేడ్తో అయితే కనుక మనకి అంత పాకెట్ రిడక్షన్ యాక్యురసీ తక్కువ ఉంటుంది. అట్లా లేజర్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వన్ కంపేర్ టు ద మాన్యువల్ టెక్నిక్. లేజర్స్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? సో లేజర్స్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే దానికి ఒక పెద్ద ఎక్విప్మెంట్ కావాలి, వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో లేజర్ ఎక్విప్మెంట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. తర్వాత దానికి ఒక ట్రైనింగ్, పర్సనలైజ్డ్ ట్రైనింగ్ ఉండాలి లేజర్స్లో. ఎవరు పడితే వాళ్ళు లేజర్స్ చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ ట్రైనింగ్ లేజర్స్లో ఉన్నప్పుడు లేజర్స్ అనేది చేయాలి. సో దానికి ఎక్విప్మెంట్ ఎక్స్పెన్సెస్, దానికి ప్రాపర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అదే క్యావిటీ నువ్వు మాన్యువల్గా చేస్తే కన్నా లేజర్తో చేస్తే 3 to 4 times ఎక్కువ ఉంటుంది. అది మెయిన్ డిసడ్వాంటేజ్. తర్వాత లేజర్ ఈజ్ మోర్ టైమ్ కన్జ్యూమింగ్ దాన్ నార్మల్ మాన్యువల్ ఇది. సో మాన్యువల్గా మనం కట్ చేస్తే క్యావిటీ ప్రిపరేషన్ చేస్తే ఫాస్ట్గా అవుతుంది కంపేర్ టు లేజర్. సో సెకండ్ థింగ్ ఏంటంటే లేజర్ అనేది మనం ఎక్కడ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ గమ్ కట్ చేస్తామో అక్కడే ఫోకస్ అవుతూ ఉండాలి దాని రేస్ అన్ని. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పడితే దాని గురించి లేజర్ కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది మిగతా టిష్యూస్ అన్నిటిని కూడా. తర్వాత లేజర్స్ వాడేటప్పుడు కంపల్సరీ ప్రొటెక్టివ్ ఐవేర్ అనేది పెట్టుకోవాలి పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ద పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ద లేజర్స్. సో ఈ ప్రొటెక్టివ్ ఐవేర్ అనేది డిపెండింగ్ అపాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లేజర్స్ పెట్టుకోవాలి. సో కొంతమంది రొటీన్గా ఒకే ఒక ఐ గ్లాసెస్ వాడుతూ ఉంటారు, బట్ అది తప్పు. మనం వాడే లేజర్ వేవ్ లెంత్ని ఆ ఐ గ్లాసెస్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే అది ఎఫెక్టివ్గా ఉంటుంది, లేదా ఐ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లేజర్స్ వాడుతున్నప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ ద ఐస్ చాలా మ్యాండేటరీ. ఐస్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం లేజర్ స్మోక్ని మొత్తం ఈ సక్షన్, చాలా పవర్ఫుల్ సక్షన్ పెట్టుకుని దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అవి మళ్ళీ ట్రామా కాజ్ చేస్తూ ఉంటాయి. తర్వాత లేజర్ మనం ఏ పార్ట్ అయితే చేస్తామో అక్కడే ఫోకస్ అవ్వాలి, చుట్టుపక్కల ఎక్కడ పడుకుంటే పర్సనల్ ట్రైనింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. అట్లా లేజర్స్ని చాలా జాగ్రత్తగా వాడినట్టయితే చాలా మనం డిసడ్వాంటేజెస్ని అడ్వాంటేజెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దంత వైద్యంలో లేజర్ వాడకం అనేది పేషెంట్కి బాగా అనుకూలమనే చెప్పుకోవాలి. కోతలు, కుట్లు, గాయాలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద లేకుండా ఇవాళ లేజర్ సాయంతో చాలా సులువుగా దంత సమస్యలను నయం చేసుకోవచ్చు.